వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో అండి మగవారికి అంగస్తంభన సమస్య చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఒక 100 మంది ఉంటే ఒక 60 మందికి ఈ ప్రాబ్లం అయితే కన్ఫర్మ్గా ఉంది. బట్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతూ ఉన్నారు. బట్ ఇప్పుడు టెన్షన్ పడకండి, మీరంతా అంగం చిన్నగా ఉన్నా లేకపోతే ఎరెక్షన్ రాకున్నా కూడా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు తూచా తప్పకుండా పాటించండి. మీరు ఈ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడతారని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సమస్య మగవారికి వస్తే ఆ ప్రాబ్లం చాలా పెద్దది. ఆడవారికి వచ్చిన ప్రాబ్లం పెద్దదే, బట్ మగవారు చూసుకోవచ్చు. బట్ మగవారికే ప్రాబ్లం వస్తే ఎవరు చూసుకోవాలి సార్? ఎగ్జాక్ట్లీ రియల్ సార్. ఆ ప్రాబ్లం అదే సార్, అంగస్తంభన సమస్య. సో భార్యకు చెప్పుకోలేడు, అట్లా ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పుకోలేడు ఆ ప్రాబ్లం వస్తే. సో ఫ్రెండ్స్కి చెప్తే గేలి చేస్తారని అది ఒక భయం ఉంటుంది. సో కొంతమందికి అయితే చిన్నగా కూడా ఉంటుంది అంగం. సో నేను పెళ్లి చేసుకుంటే నా పార్ట్నర్కి తెలిస్తే నన్ను వేరే విధంగా ఊహించుకుంటుందేమో, నా సైజు నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చా లేదా, చాలా డౌట్లు ఉన్నాయి సార్ మన ప్రేక్షకులకి. సో అలా డౌట్లన్నీ ఈరోజు మీరు క్లారిఫై చేయాలి. తప్పకుండా సార్. నిజంగా శృంగార సమస్యలు మగవాళ్ళకు వచ్చినప్పుడు నరకయాతన అనుభవిస్తుంటారు సార్. చాలామందిని దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో చూస్తుంటాము. మీరు అన్నట్లు భాగస్వామికి చెప్పుకోలేరు, సాధ్యం కాదు. స్నేహితులకు చెప్పుకోలేరు, బంధువులకు చెప్పుకోలేరు, తర్వాత శ్రేయోభిలాషులకు చెప్పుకోలేరు, చిట్ట చివరకు డాక్టర్స్ కూడా చెప్పుకోలేరు సార్. సో మిగతా ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకునేదో గడ్డన పడతారు, కానీ ఇది చెప్పుకోలేరు. దాని వల్ల మానసికంగా కుంగిపోతుంటారు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత క్రమంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంపత్య జీవితానికి కూడా ఎన్నో అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే, మగవాళ్ళ యొక్క లక్షణము అది దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా, పురుష ప్రపంచంలో భాగంగా అని కూడా చెప్పుకోవచ్చు సార్. సో ముఖ్యంగా మగవాళ్ళు బీపీ వచ్చినా తట్టుకుంటారు, షుగర్ వచ్చినా తట్టుకుంటారు, కడుపులో అల్సర్ వచ్చినా తట్టుకుంటారు, మోషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి పైల్స్ వచ్చినా తట్టుకుంటారు, అదేవిధంగా హార్మోనల్ సమస్యలు వచ్చినా తట్టుకుంటారు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటారు, దేనికైనా గట్టిగా ఉంటారు సార్ మగవాళ్ళు. కానీ ఈ సమస్య వస్తే మాత్రం మనిషి కంప్లీట్గా సప్రెస్ అయిపోతారు సార్. సో వాళ్ళు ఆలోచన శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది. కోపము, విసుగు, చిరాకు, మరి ఇతరులతో మాట్లాడేటువంటి విధానంలో మారిపోతుంది. ఇంట్లో స్థిమితంగా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫీసులో సక్రమంగా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితులు సక్రమంగా మెలగలేరు. నరకయాతన సార్ వాళ్ళు పడేటువంటి బాధ. సో మరి ఈ యొక్క వీటిని దృష్టి ఉంచుకొని మనం కొన్ని అవగాహన విషయాలు చెప్పడం చాలా చాలా మంచిది అనిపిస్తుంది సార్. వీళ్ళకి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జీవధర్మాల్లో భాగంగా, దేవధర్మాల్లో భాగంగా స్త్రీ పురుషులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా అనారోగ్యాలు కలగడం సహజం. సో ఇందులో భాగంగా శృంగారానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా కలుగుతుంటాయి. ఇందులో స్త్రీ పురుషులు మినహాయింపు కాదు. కానీ జీవధర్మంలో భాగంగా, శరీర నిర్మాణంలో భాగంగా, తత్వంలో భాగంగా, మానసిక స్థితిగతుల్లో భాగంగా స్త్రీలకు సమస్యలు ఇలాంటి చాలా చాలా తక్కువగా ఉంటాయి, పురుషులు ఎక్కువగా ఉంటాయి సార్. సో పురుషులకు శృంగార సమస్యలు అనేసరికి ముఖ్యంగా అంగస్తంభనానికి సంబంధించినటువంటి సమస్యలు, స్కరణానికి సంబంధించినటువంటి సమస్యలు, భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి సార్. వాటిల్లో ఒక సమస్యను గురించి ప్రస్తావించి మీరు అడిగినట్లు ఆ శృంగార సామర్థ్యం బాగుండడానికి నేను మెడిసిన్ చెప్తాను సార్. ఈ రోజుల్లో కొంతమందికి తమ అంగం చిన్నగా ఉంది, మరి మ్యారేజ్ అయిన తర్వాత భాగస్వామిని కానీ లేకపోతే భార్యను కానీ సుఖపెట్టలేను అని చెప్పేసి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కూడా సవాలక్ష కారణాలు. ఒక వయస్సు వచ్చిన తర్వాత శృంగార కోరికలు మొదలైనప్పటి నుంచి కూడా సర్వసాధారణంగా ఏమిటంటే దేహధర్మంలో భాగంగా, మరి జీవధర్మాల్లో భాగంగా కూడా కొంచెం మ్యాస్టర్బేషన్, హస్తమైదనం అని చెప్పేసి చేసుకుంటుంటారు సార్. 100లో 99.99% కామన్ అది. సో అతి సర్వత్ర వర్జయత్. మరి ఎక్కువగా చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సరే, దానికి సంబంధించి మనకు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ప్రస్తావించి నేను వాటికి సంబంధించిన విషయాలు చెప్తాను సార్. సో అంగం చిన్నగా ఉందని చెప్పేసి చాలామంది సైకలాజికల్గా ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. సో మనిషి దేహధర్మాల ప్రకారము, అదేవిధంగా మనిషి శరీర తత్వానికి అనుసరించి, శరీర నిర్మాణానికి అనుసరించుకొని కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంచెం మీడియం ఉంటారు. సో రకరకాలుగా ఉంటాయి సార్. కొంతమందికి ముక్కు లావు ఉంటుంది, కొంతమందికి నోరు పెద్దగా ఉంటుంది, కొంతమంది చెవులు లావుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా దేహ నిర్మాణంలో అవయవాల్లో కూడా కొద్ది గొప్ప తేడాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సార్,
పురుషులకు సంబంధించి, శృంగారానికి సంబంధించి, అంగస్తంభనకు సంబంధించి, పురుషుని యొక్క పురుషాంగం యొక్క సైజుకు సంబంధించిన విషయం ఆలోచన చేసినట్లయితే అంగం స్తంభించినప్పుడు పురుషాంగము మినిమం 3 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే. సో 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 100లో దాదాపు 90% మందికి పైగానే మరి పురుషాంగం స్తంభించినప్పుడు 3 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6, 7, 8 సెంటీమీటర్స్ మోర్ దెన్ దట్ కూడా ఉంటుంది సార్. ఓకే సార్. సో వీళ్ళకి ఏంటంటే మరి ఆ యొక్క అవగాహన లోపం చేత, అవగాహన లేకపోవడం చేత మానసికంగా బాధపడుతుంటారు. ఇంకోటి ఏంటంటే స్త్రీల విషయంలో కూడా, స్త్రీల శరీర నిర్మాణంలో కూడా స్త్రీలకు వెజైనా భాగంలో, యోని ప్రాంతంలో 3 సెంటీమీటర్ల వరకే వాళ్ళకు ఆ స్పర్శ, ఆ యొక్క నర్వ్స్ ఉంటాయండి. సో 3 సెంటీమీటర్లు దాటిన తర్వాత స్పర్శ నర్వ్స్ ఉండవు. పారాసింపథటిక్ సిస్టమ్ ఉంటుంది అనమాట అవతల, ఇక్కడ సెన్సరీ సిస్టమ్ ఉంటుంది. సో వాళ్ళను తృప్తిపరచాలన్నా, వీళ్ళు తృప్తి పడాలన్నా మరి ఆ 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఈ పురుషాంగం స్తంభించినప్పుడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే లేదు సార్. కానీ చాలామంది మాత్రం మరి విషయాలు తెలియక, అవగాహన లోపం చేత మానసికంగా కుంగిపోతూ ఆ యొక్క ప్రభావం చేత మరి దాంపత్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించలేదు, భాగస్వామితో సరిగ్గా శృంగారాన్ని పాల్గొలేరు. అదేవిధంగా మరి భార్యతో శృంగారాన్ని పాల్గొనలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. కాబట్టి ఇది తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా సార్, సర్వసాధారణంగా మన భారతదేశాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే భారతదేశంలో నార్త్ ఇండియా వాళ్ళకి, ఉత్తర భారతదేశం వాళ్ళకు పురుషాంగం సైజు సౌత్ ఇండియా వాళ్ళకంటే పెద్దగా ఉంటుంది సార్. అవన్నీ అధ్యయనాల ద్వారా తెలిసినటువంటి విషయాలే. సో సౌత్ ఇండియా వాళ్ళకు అంగం వాళ్ళతో పోల్చుకుంటే చిన్నగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ యొక్క భౌగోళిక పరిస్థితులను అనుసరించి పురుషాంగం చిన్నగా ఉంటుంది సార్. మరి వాళ్ళకు సంతానం కలగట్లేదా? వాళ్ళు శృంగారపరమైన అనుభూతిని పొందడం లేదా? మనకు కూడా మరి నార్త్ ఇండియన్స్ శృంగార అనుభూతి పొందుతున్నారు, సౌత్ ఇండియన్స్ శృంగార అనుభూతి పొందుతున్నారు. అట్లే ఆఫ్రికన్స్కి మరి యొక్క పురుషాంగం పెద్దగా ఉంటుంది సార్. సో ఆ యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంతాన్ని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి, జీన్స్ ఎఫెక్ట్ నుంచి అలా ఉంటుంది సార్. కాబట్టి నేను చెప్పినట్టు పద్ధతిలో అవగాహన కలిగి ఉంటే మరి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించవచ్చు సార్. సో అవగాహన నిమిత్తం ఈ విషయం చెప్పాను. సరే, మరి అసలు విషయానికి వస్తే ఎరెక్షన్ అవ్వాలన్నా, సైజ్ కొంచెం పెరగాలన్నా ఏం చేయాలి? దీనికి శాస్త్రీయ కోణంలో కూడా చెప్తాను సార్. మరి అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రాక్టికల్ కూడా మనం ఆ యొక్క ఔషధాన్ని కూడా తయారు చేసి కూడా చూపిద్దాం సార్. సో దానిమ్మ పళ్ళ రసం చాలా బాగా పనిచేస్తుంది. మీరు చాలా ఆశ్చర్యపోతారు. కేవలము దానిమ్మ పళ్ళ రసం. సో ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 250 ml దానిమ్మ పళ్ళ రసం. అవసరమైతే తీసుకోగలిగితే, ఇబ్బంది లేకపోతే కాస్త తేనె కలిపి తీసుకోవాలి సార్. సో ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంలో కాస్త తేనె కలిపి కానీ, లేకపోతే కలపకుండా కానీ అవసరాన్ని బట్టి తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సార్. ఎన్ని రోజుల్లో ఆ ఫలితం వస్తుంది? శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఇతర అవస్థలను బట్టి, వాళ్ళ యొక్క వయస్సును బట్టి ఆధారపడింది సార్. సో దానిమ్మ పళ్ళ రసాన్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల శృంగారానికి సంబంధించినటువంటి అత్యంత మంచి అనుభూతి పొందుతారు సార్. అంటే అంగస్తంభన బాగా జరుగుతుంది, అదేవిధంగా శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది, అదేవిధంగా స్ఖలనం కాకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ దానిమ్మ పళ్ళ రసం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చక్కటి భావప్రాప్తి కలుగుతుంది. సో ప్రధానంగా మరి మిగతావన్నీ కూడా దానిమ్మ పళ్ళ రసం వల్ల ఉపయోగం కలుగుతున్నప్పటికీ అంగస్తంభనకు చాలా చాలా బాగా పనిచేస్తుంది సార్ ఈ దానిమ్మ పళ్ళ రసం. సో శాస్త్రీయంగా కూడా నేను చెప్తాను చూడండి, దానిమ్మ పళ్ళ రసం ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చెప్తాను. అసలు అంగస్తంభన కలగకపోవడానికి, సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే పురుషాంగానికి సరిగ్గా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం. 1. నెంబర్ 2 వచ్చేసి టెస్టోస్టెరాన్ అనేటువంటి పురుష హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం, ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ సరిగా పనిచేయకపోవడం. ఈ 2 కారణాలను రెక్టిఫై చేయగలిగితే 100లో 99.99% వరకు ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు సార్. ఈ రెంటిని రెక్టిఫై చేసేందుకు దానిమ్మ పండు రసం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎలాగంటే సార్, దానిమ్మ పళ్ళలో నైట్రేట్స్ ఉంటాయి సార్. సో నైట్రేట్స్ ఉన్నటువంటి దానిమ్మ పళ్ళని మనం ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మన దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయో అప్పుడు ఆ నైట్రిక్ ఆక్సైడ్ గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరుస్తుంది. ఎప్పుడైతే మరి దొండకాయలాగా యాలబడిపోయినటువంటి, మిరపకాయలాగా యాలబడిపోయినటువంటి పురుషాంగానికి ఎప్పుడైతే రక్త సరఫరా స్పీడ్గా, ఫాస్ట్గా జరిగిందనుకోండి, రక్తనాళాలు వ్యాకోచం చెందడం వల్ల ఇప్పుడు రక్తం ఎప్పుడైతే సరఫరా జరిగిందో మెదడులో కోరిక ఉంటుంది కాబట్టి ఆ రక్త సరఫరా బాగా జరిగేసరికి విత్-ఇన్ సెకండ్స్, ఈవెన్ హాఫ్ మినిట్ 1 minute పురుషాంగం బ్రహ్మాండంగా స్తంభించి దృఢంగా గట్టిగా శృంగార కార్యక్రమానికి సిద్ధమైపోతుంది సార్. అదొకటి. రెండవది
అందులో దీనికి కారణం ఏంటంటే ఈ నైట్రేట్స్. రెండవది ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని బాగా పెంచేస్తుంది సార్ Okay. ఈ దానిమ్మ పండు. ఎలాగంటే ఇందులో చాలా రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. Okay. అదేవిధంగా ప్యూనిసినిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంది, పినిసోనిక్ యాసిడ్, ప్యూనిక్ కెటచిన్స్ అని చెప్పేసి కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఓకే సో ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే సార్, మగవాళ్ళలో, పురుషుల్లో, వృషణాల్లో లైడింగ్ సెల్స్ అనేటువంటి కణాలు టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని చేస్తుంటాయి. ఓకే సో ఈ కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే లైడింగ్ సెల్స్ను స్టిమ్యులేట్ చేసేసి ఎక్కువగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తాయి. ఓకే ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైపోయిందో అప్పుడు సర్వసాధారణంగా మరి పురుషాంగం స్తంభనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా కోరికలు పెరిగేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్, కొంతమంది కోరికలు సరిగ్గా ఉండవు. ఓకే సో ఈ యొక్క పదార్థాల యొక్క ప్రభావం చేత టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిపేసేసి సో స్త్రీతో ఉండాలని చెప్పేసి కోరికలు కూడా కలుగుతాయి. ఓకే సో ఈ యొక్క ఒక్కటే పదార్థాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉదయం ఒకసారి సాయంత్రం తీసుకోవడం వల్ల అనర్గళమైన ఫలితాలు చాలా త్వరగా సత్వరమే కలిగేదానికి అవకాశం ఉంటుంటుంది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్, మీరు ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి నిజం సార్, అందరికీ ఉపయోగపడుతుంది సార్ ఇది. నిజంగా సార్. ఈరోజు మన ప్రేక్షకులకి దానిమ్మ పండు ఒక గొప్పతనం సార్. ఫస్ట్ యాక్చువల్లీ మగవారి జీవితాన్ని ఒక వెలుగని చెప్పాలి దానిమ్మ పండు రసం. రియల్లీ సో ఇలాంటి దానిమ్మ పండు రసాన్ని మన ప్రేక్షకులు కూడా వాడుతూ కంపల్సరీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంకోటి సార్, ఇన్ కేస్ కొంతమందికి ఎక్కువగా ఉంది, మన ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా సార్? సో ఉన్నాయి సార్. ఆయుర్వేదంలో కొన్ని బంగారుతో కలిసినటువంటి ఔషధాలు, వెండి కలిపి తయారు చేసినటువంటి ఔషధాలు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధమకర ధ్వజం అని చెప్పేసి ఒక ఔషధం ఉంది సార్. సో ప్రధానంగా గోల్డ్ కలిసి ఉంటుంది అనమాట. అది చాలా బాగా పనిచేస్తుంది సార్. అదే పంచబాణ రసం అని చెప్పేసి ఉంది, అది దాంట్లో కూడా గోల్డ్, తర్వాత రజతం, వెండి, తర్వాత ఈ ముత్యభస్మము, తర్వాత పగడ భస్మము, ఇలాంటి భస్మాలు కలిపి తయారు చేసినటువంటి ఔషధాలు చాలా సమర్థవంతంగా, త్వరితంగా, శీఘ్రంగా, సత్వరమే పనిచేసేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి సార్. సో ఇలాంటి ఔషధాలు ముఖ్యంగా బంగారు, వెండి, తర్వాత ముత్యభస్మం, ఇలాంటి భస్మాలు కలిసినటువంటి ఔషధాలు మాత్రం వాళ్ళకే వాడుకోకుండా సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళ సలహా మేరకు ఏ ఔషధము, ఏ పద్ధతిలో, ఏ డోసులో, ఏ ప్రమాణంలో, ఎంతకాలం పాటు వాడాలి, పరిస్థితి ఎట్లుందని చెప్పేసి వాళ్ళ నిర్ణయం మేరకు వాడుకోవడం మంచిది. కానీ మరి స్వతహా వాడుకోకూడదు సార్. మరి స్వతహా వాడుకునేందుకు మనకు మార్కెట్లో కొన్ని ఔషధాలు కూడా దొరుకుతాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మదన కామేశ్వరి లేహ్యం అని చెప్పేసి దొరుకుతుంది సార్. ఓకే మదన కామేశ్వరి లేహ్యం ఓకే దాని పేరే. సో ఆ మదన కామేశ్వరి లేహ్యం అనేటువంటి ఔషధాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా ఆ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల కూడా శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి సార్. ఓకే సార్, నిజం సార్. ఈరోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.